మహాగణపతిని తీసుకెళ్లడానికి 32 టైర్లు ఉన్న టస్కర్ను ఉపయోగిస్తున్నారు. శోభాయాత్ర టెలిఫోన్ భవన్ సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటుంది. ఉదయం 10 గంటల వరకు మహాగణపతి ట్యాంక్ బండ్లోని క్రేన్ నెంబర్ 4 దగ్గరకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. తర్వాత భారీ వాహనం నుంచి మహాగణపతి విగ్రహాన్ని దించే ప్రక్రియ మొదలవుతుంది. అక్కడే ఉదయం 10 గంటల 30 నిమిషాలకు గణనాథుడికి చివరి పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంట లోపటే బడా గణేష్ నిమజ్జనం పూర్తవుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. ఖైరతాబాద్ శోభాయాత్ర కోసం 700 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. యాత్ర జరిగే ప్రాంతాల్లో 56 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రధాన రహదారిపై సీసీ కెమెరాలతో శోభాయాత్ర పర్యవేక్షిస్తారు పోలీసులు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు, అంబులెన్స్లు అందుబాటులో ఉంచారు. నిమజ్జనం సందర్భంగా 10,500 మంది శానిటేషన్ కార్మికులు డ్యూటీలో ఉన్నారు. సిటీలో గణేష్ నిమజ్జనానికి 25,000 మందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 3,000 మంది విధుల్లో ఉన్నారు. 2 రోజుల పాటు హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సిటీలో 64 డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డుకి వచ్చే భక్తులకు 8 చోట్ల పార్కింగ్ ఏర్పాటు కల్పించారు. రైట్, జంట నగరాల్లో గణేష్ శోభాయాత్ర అనగానే అందరి దృష్టి ఎస్పెషల్లీ 2 చోట్ల ఉంటుంది. ఒకటి ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం గురించి, ఇంకొకటి బాలాపూర్ లడ్డూ వేలం గురించి. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం అంటే చాలా ప్రెస్టీజియస్ గా 450 రూపాయల దగ్గర స్టార్ట్ అయిన వేలం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. లాస్ట్ ఇయర్ 27 లక్షలు లడ్డూ వేలం పాటలో 27 లక్షలకి పాడుకున్నారు. ఈసారి ఎంత ధర పలుకుతుంది అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. బాలాపూర్ లడ్డూ వేలాన్ని అనుసరించి అనేక చోట్ల, అనేక గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ అనేక కాలనీస్లో లడ్డూ వేలం అనేది ఒక ఆనవాయితీగా మొదలవుతూ వచ్చింది, ఆనవాయితీగా కంటిన్యూ అవుతూ వచ్చింది. అయినా సరే ఎక్కడ ఎంత ధర పలికినా ఈసారి బాలాపూర్ లడ్డూ వేలంలో ఎంత ధర పలికింది అని ఖచ్చితంగా ఎక్కడున్న వాళ్ళైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఒకసారి బాలాపూర్ వెళ్దాం. సదా మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, బాలాపూర్ శోభాయాత్ర స్టార్ట్ అయింది, ఎందాక వచ్చింది, అండ్ ఎప్పటికల్లా లడ్డూ వేలం ముగిసే ఛాన్స్ ఉంది? వినాయకుని శోభయాత్ర అన్నా లేకపోతే వినాయకుని తీసుకుపోయేటప్పుడు డీజే పాటలు డ్యాన్సులతోటి వెళ్తారు. కానీ ఇక్కడ మాత్రం బాలాపూర్ వినాయకుడిని గతం నుంచి సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ పూజల తర్వాత నెక్స్ట్ భజనలతోటి పాటలు పాడుకుంటూ బాలాపూర్ వీధుల్లో ప్రస్తుతానికి వినాయకుని శోభయాత్ర అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో ఎగ్జాక్ట్లీ 7 o'clock బాలాపూర్ వినాయకుని శోభయాత్ర ప్రారంభమైంది. లాస్ట్ 1.5 hour నుంచి ఈ శోభయాత్ర అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇంకొక అంటే 9:30 వరకు ఈ శోభయాత్ర ఉంటుందని ఇటు పోలీసులు అలాగే నిర్వాహకులు అయితే చెప్తున్నారు. సో 9:30కి ఈ ఇంతకుముందుకు వినాయకుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి పక్కనే, అంటే వినాయకుని మండపం పక్కనే అక్కడనే ఉన్నటువంటి బొడ్రా, అది బాలాపూర్ గ్రామ చౌరస్తా అంటారు. సో అక్కడికి చేరుకోగానే 9:30 వరకు అక్కడికి చేరుకోగానే అక్కడ బాలాపూర్ లడ్డు వేలంపాట అయితే ఉంటుందని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. సో ఈ శోభయాత్రకి గ్రామ ప్రజలందరూ కూడా ఎర్లీ మార్నింగే ఇక్కడికి వచ్చి ముందుగా చివరి పూజలు, ఈ రోజు చివరి రోజు కాబట్టి ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచే చివరి పూజలు ప్రారంభమయ్యాయి. సో 4:30 నుంచే ఇక్కడ పూజలు కంటిన్యూ చేస్తున్నారు. పూజలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాలాపూర్ వినాయకుడిని తీసి ప్రస్తుతానికి అయితే శోభయాత్ర అయితే చేస్తున్నారు. సో ఈ శోభయాత్రకి గ్రామ ప్రజలందరూ ఇప్పటికే అటెండ్ అయ్యి సో ఇక్కడ పూజలు చేస్తున్నారు. సో ఎవరి ఇంటికి ముందుకు వినాయకుడు రాగానే అక్కడికి మంగళహారతులు బట్టి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి చివరి రోజు కాబట్టి తమ పూజలు చేస్తున్నారు. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇంకొక 1 hour నుంచి ఇంకో గంట 10 నిమిషాల్లో 9:30 వరకు ఎగ్జాక్ట్లీ బొడ్రాయి వరకు ఇటు శోభయాత్ర అయితే తీసుకెళ్తామంటున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లడ్డు వేలంపాట అయితే ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. సో అందరూ బాలాపూర్ గ్రామానికి సంబంధించిన వాళ్ళే కాకుండా ఇక్కడ
ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయకుని వేలం పాట ఎలా వెళ్తుంది ఏంటి అని చూడడానికి చుట్టుపక్కల వాళ్ళు కాకుండా సిటీ నుంచి కూడా ఇక్కడికి చేరుకొనున్నారు. సో భక్తులు కూడా వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి ఎంతమంది భక్తులు వచ్చారో సో అంతకు ఎక్కువగా ఈ వినాయకుని లడ్డు వేలం పాటను చూడడానికి కూడా ఇక్కడికి చేరుకొనున్నారు. సో దీనికోసం పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం ఈ లడ్డు వేలం పాట ఈ ఆక్షన్ కు సంబంధించిన బందోబస్తునే 350 మంది పోలీసులతోటి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశాము. సో ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటామంటూ కూడా ఇక్కడ మహేశ్వరం జోన్ పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఇక మరోవైపు ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఈసారి సరికొత్త నిబంధన పెట్టారు. సో లడ్డు ఎవరైతే కొంటారో సో వాళ్ళు ముందస్తుగానే 27 లక్షలు డిపాజిట్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం 27 లక్షలకు లడ్డు వేలంపాటలో దక్కించుకున్నారు కాబట్టి సో ఈసారి అంతకంటే ఎక్కువ పోయే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే ఆ లడ్డు వేలంపాటలో పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా కూడా బిడ్డర్స్ అంతా కూడా ముందస్తుగానే వాళ్ళు 27 లక్షలు డిపాజిట్ చేసి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో నిన్న నైట్ 7 o'clock వరకు 7 to 7:30 వరకు మొత్తం నలుగురు 27 లక్షలు డిపాజిట్ చేసి ఈ లడ్డు వేలంపాటలో రిజిస్టర్ చేసుకున్నారు. సో వాళ్ళు ఆ నలుగురు మధ్యనే ఈ లడ్డు కోసం బాలాపూర్ మహాప్రసాదం అని చెప్పబడే ఈ లడ్డు కోసం అయితే వేలంపాటలో పోటీ ఉండనుంది. సో ఆ నలుగురు ఈ లడ్డు కోసం ఆక్షన్లో పార్టిసిపేట్ చేయనున్నారు. సో ఈసారి లాస్ట్ టైం 27 lakhsకు పోయింది కాబట్టి ఈసారి 30 lakhs వరకు ఈ బాలాపూర్ లడ్డు ఆక్షన్లో పోయే అవకాశాలు ఉన్నాయని కూడా పోలీసులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. సో మొదటగా బాలాపూర్ లడ్డు యాక్షన్కు సంబంధించి ఈ వేలంపాటకు సంబంధించి 1994లో మొదటగా ఈ లడ్డు వేలంపాట స్టార్ట్ చేశారు. సో మొదటగా ఇది 450 రూపాయలకు ఈ లడ్డు వేలంపాటలో పోయింది. సో ఆ తర్వాత సెకండ్ టైము ఇటు కొలన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ మొదటిసారిగా లడ్డు తీసుకున్నాడు. ఆ తర్వాత అతను లడ్డు తీసుకున్న లడ్డును వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పంచడంతో పాటు అతను రైతు అన్నమాట. సో వాళ్ళ పొలాల్లో ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డు అయితే వేలంపాటలో వెళ్తుంది. ముఖ్యంగా ఈ బాలాపూర్ వేలంపాటలో మొదటగా ఈ స్థానిక గ్రామస్తులే తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఈ లడ్డు ఫేమస్ అయిన తర్వాత సిటీ నుంచి చాలామంది వచ్చి ఈ వేలంపాటలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా దీనిలో స్థానికంగా ఉన్నటువంటి రైతులు అంటే ఈ గ్రామానికి సంబంధించిన రైతులు వీళ్ళే మొదటగా వాళ్ళు తీసుకునేవారు. ఆ తర్వాత నెక్స్ట్ పొలిటికల్ లీడర్స్ కొంతమంది తీసుకున్నారు. సో ఆ తర్వాత నెక్స్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఈ లడ్డు కోసం పోటీ పడుతున్నారు. సో ఇది కంటిన్యూస్గా వస్తుంది. సో గతంలో ఎట్లా ఉండే అంటే బాలాపూర్ గ్రామస్తులు తీసుకుంటే వాళ్ళు అంటే ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే వారు ఎలాంటి డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేకుండే ఈ బాలాపూర్ గ్రామస్తులు కాకుండా వివిధ గ్రామాల నుంచి లేకపోతే సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఈ వేలంపాటలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ముందస్తుగానే డిపాజిట్ చెల్లించేలా రూల్స్ పెట్టారు వీళ్ళు. కానీ ఈసారి మాత్రం గ్రామస్తులైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైనా ముందుగానే ఆ వేలం పాడే కంటే ఒక రోజు ముందుగానే వాళ్ళు మొత్తం కూడా డిపాజిట్ చేయాలంటూ కూడా రూల్ పెట్టడంతో మొత్తం నలుగురు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో నిన్న 27 లక్షలు కట్టారు. సో ఇక్కడ దీనికి వచ్చిన అంటే ఈ బాలాపూర్ వేలం పాటలో వచ్చే డబ్బులను కూడా ఈ కమిటీ బాలాపూర్ వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళంతా కూడా ఈ బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్స్ కట్టించడం, వినాయకుని టెంపుల్స్ కట్టించడం, ఇక ఇదే కాకుండా నెక్స్ట్ ఇక్కడ గ్రామంలో ఉన్న వివిధ సదుపాయాలను మెరుగుపరచడం కోసం ప్రస్తుతానికైతే ఉపయోగిస్తున్నారు.